సీఎం కేసీఆర్ అరాచక పాలనను ప్రజల్లో ఎండగడతామని ప్రతిపక్ష కాంగ్రెస్ హెచ్చరించింది. తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద చేపట్టిన మెరుపు ధర్నాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, డీకే అరుణ, జీవన్ రెడ్డితో పాటు పలువురు టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో తమ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజును అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, అరెస్టు చేయడం కేసీఆర్ సర్కార్ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరువు నివారణ చర్యలు తీసుకోవాలి. మహబూబ్నగర్ జిల్లాని కరువు నుంచి ఆదుకోవాలి. నిన్న జరిగిన సంఘటనకి ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అసాల్ట్ చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చి ఆయనకు విషయం చెప్తానికి వస్తే మరి మనం కలవకుండా పోలీసులతో అరెస్ట్ చేస్తున్నాం. ఇది ఆయనకే సిగ్గు చేయడం మనం చేస్తున్నాం. వాళ్ళు అణిచివేయలేరు, ప్రజలే ఇప్పుడు వాళ్ళు అణిచివేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు రైతుల సమస్యలు బయటికి తెలియకుండా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ సంబంధించి శాసనసభ్యుడిని చెంప మీద కొట్టడం అనేది అత్యంత దురహంకారపూరితమైనటువంటి చర్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి నాయకులు, శాసనసభ్యులు వీరు అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. దీన్ని చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది సరైనది కాదని నీకు చెప్పడానికి వస్తే రోడ్డు మీద శాసనసభ్యుల్ని అరెస్ట్ చేపిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఇటువంటి దుశ్చర్యలు చేసినటువంటి చాలామంది ముఖ్యమంత్రుల చరిత్రలో గాలికి కలిసిపోయారు, కొట్టుకొని పోయారు. నీకు కూడా అదే దుస్థితి పడుతుంది. ప్రజాప్రతినిధులను కలవకుండా చేయడంకి మేమందరం ఖండిస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి గారి ఇలాంటి ప్రవర్తన జాగీర్ అనుకుంటున్నాడు. ఇది జాగీర్ కాదు, ఇది ప్రజాస్వామ్యం. మా ప్రజాప్రతినిధి కూడా కలుగుతందుకు ఇవ్వడంటే ఇది సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి. దీన్ని అల్టిమేట్గా మా జడ్జిలు ప్రజలు కాబట్టి ఈ ఉద్యమం ప్రజల్లో తీసుకుపోతాం. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా రోజుకు 7-8 మంది రైతులు చనిపోతూ ఉంటే రైతుల గురించి కూడా మాట్లాడినారు. మేము పోయి ముఖ్యమంత్రి కలిసాను, మేము మాకు మాట్లాడినారు. ఇది ఎంత దౌర్జన్యమయ్యేది? ఇది మొనార్కా ముఖ్యమంత్రి? మీరు 4 గంటలకు ఒక రైతు చనిపోతా ఉంటే కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైలు చేసుకుంటే ఈ పార్టీకి అరెస్ట్ చేస్తుండేవాడు.